హే ఆల్! గులాబ్ జామున్ రెసిపీ ఎలా చేసుకోవాలో మనందరికీ తెలిసిందే. అండ్ ఈ రెసిపీ చేయడం కూడా చాలా ఈజీ. బట్ నేను ఈరోజు మీకోసం కొన్ని టిప్స్‌ని షేర్ చేయాలనుకుంటున్నాను. ఎవరికైతే గులాబ్ జామున్స్ చేస్తున్నప్పుడు క్రాక్స్ వస్తున్నాయి ఆర్ ఎల్స్ లోపల పిండి ఉడకట్లేదు, కొంచెం పచ్చిగా ఉంటుంది అని అనుకున్న వాళ్ళకి ఈ టిప్స్ హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. మనం పిండి కలుపుకునేటప్పుడు పాలు కానీ, నీళ్ళు కానీ తీసుకోండి. బట్ ప్రిఫర్ చేయండి పాలుండేలాగా. దాన్ని మనం చపాతీ పిండిలా గట్టిగా కాకుండా లైట్‌గా, మెత్తగా కొంచెం లైట్‌గా లూజ్ ఉండేటట్టు కలుపుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి, మళ్ళీ కొంచెం లైట్‌గా కలుపుకొని, మీకు కావాల్సిన సైజులో బాల్స్‌ని ప్రిపేర్ చేసుకోండి. రౌండ్‌గా వితౌట్ క్రాక్స్ ఇక్కడే పర్ఫెక్ట్‌గా చేసుకోండి. నెక్స్ట్ దీంట్లోకి సిరప్ నేను 175 గ్రామ్స్ పౌడర్ కాబట్టి 2 కప్స్ ఏసుకోండి మీరు. సో దట్ మీకు గులాబ్ జామున్‌లో కొంచెం సిరప్ పీల్చుకున్నా గానీ ఎక్సెస్ సిరప్ ఉండిపోతుంది. 2 కప్స్ షుగర్‌కి 1½ కప్ వాటర్ యాడ్ చేసేసుకోండి. అండ్ తర్వాత మనం ఆయిల్ దగ్గర వచ్చి తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, ఆయిల్ బాగా కాగాక ఫ్లేమ్‌ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకొని, ఆ బాల్స్ అన్నీ ఆయిల్‌లో వేశాక ఫస్టే మీరు గెంటె పెట్టకుండా ఇలా పట్టకర్రతోటి రౌండ్‌గా తిప్పుకోండి. వన్స్ కొంచెం కాగాక అప్పుడు గెరిటెతోటి అటు ఇటు తిప్పుకోండి. అండ్ బాగా గోల్డెన్ కలర్ వచ్చాక ఇలా తీసేసుకోవచ్చనమాట. చూస్తున్నారు కదా, ఒక్కటి కూడా క్రాక్ రాలేదు, చాలా బాగా వచ్చింది. అండ్ ఆల్సో ఇక్కడ సిరప్ కూడా రెడీ అయిపోయింది. నేను ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి యాడ్ చేస్తున్నాను. అంతే, ఫైనల్‌గా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 1-2 మినిట్స్ పక్కనుంచి కొంచెం వేడిగా ఉన్నప్పుడే మీరు రెడీ చేసుకున్న బౌల్స్‌ని ఇందులో యాడ్ చేయండి. ఐ హోప్ మీకు ఇవి టిప్స్ హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం చేయాలనుకున్నప్పుడు ఇవి ఖచ్చితంగా పాటించి చేయండి. మీకు క్రాక్స్ కానీ ఏమీ ఉండదు. చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్.